కుంభమేళాలో వైరల్‌గా మారి ఫేమస్ అయినటువంటి తేనెకళ్ళ సుందరి మోనాలిసా ఇప్పుడు ఫర్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి చెల్లదు. ఆవిడ మైనర్ బాలిక అంటూ ఆమె అంకులైతే ఒకరు బయటకొచ్చారు. ఇదిగోండి అంటూ ప్రూఫ్ చూపిస్తున్నాడు. అయితే పాస్‌పోర్ట్‌లో ఎక్కువ వయసు చూపిస్తున్నారు. ఆవిడ 2009లోనే పుట్టింది. కావాలంటే ఇవ్వు అని ఆధార్ కార్డు మిగతా ఏవైతే ఐడీ కార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తున్నాడు. ఇది కావాలని చేసినటువంటి ఒక కుట్ర. ఇది లవ్ జిహాద్‌లో భాగంగానే జరిగింది. మేము మధ్యప్రదేశ్ సీఎం దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ కూడా వివరిస్తామని చెప్తున్నాడు ఆయన. అటువైపు డైరెక్టర్ కూడా అప్పుడు ఆమెని బాలీవుడ్‌లో పరిచయం చేస్తానన్న సనోజ్ మిశ్రా డైరెక్టర్ కూడా ఇది లవ్ జిహాద్‌లో భాగంగానే ఈమె పెళ్లి చేసుకుందన్న విధంగా మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించడం అయితే జరిగింది. కానీ మొత్తానికి నీలికళ్ళ సుందరి అని చెప్పి తేనెకళ్ళ సుందరి అయితే మనందరి కంట్లో పెద్ద తేనె పోసేసింది. అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఈరోజు మనం ఇది ఏదైతే న్యూస్ చెప్తున్నామో పదే పదే ఎందుకు చెప్తున్నాం అనేది రేపు తెలుస్తుంది చాలామందికి. మన కుహనా మేధావులు కూడా చాలామంది దీని గురించి పెద్ద దీనిగా ఎందుకు వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వచ్చు కదా అంటున్నారు. వాళ్ళు ప్రశాంతంగా బ్రతికితే ఎవడొద్దన్నాడు? ఆ ప్రశాంతత లేక అది ఎక్కడ మళ్ళీ ఏ డ్రమ్ములో కనిపిస్తుందో లేకపోతే ఏ ఫ్రిడ్జ్లో ముక్కలై కనిపిస్తుందని భయంతో కదా మాట్లాడుతున్నది. ఆ తర్వాత మళ్ళీ గుండెలు బాదుకునేది మన గుండె ముక్కలయ్యేది మనకే కాబట్టి.